హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహీస్ మినీ వరల్డ్. సో మార్నింగే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి వచ్చిన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరి కోసం ఈ వీడియో ప్రత్యేకం. మనం ఎగ్జామ్ ఎలా రాసినా కానీ కీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వితౌట్ డిలేయింగ్ ఎనీథింగ్ మనం సెక్షన్ ఏ ఇండియన్ హిస్టరీలోనికి వెళ్ళిపోదామా. ఇది బీ సెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అండ్ మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మాహీస్ మినీ వరల్డ్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మరిన్ని వీడియోలను పొందగలరు. సో సెక్షన్ ఏ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్: శివాజీ యొక్క అష్టప్రధానులలో సారీ నౌబత్ క్రింది ఏ పనితో అనుసంధానించబడింది? ఆప్షన్స్: ఆర్థిక మంత్రి, సైన్యాధ్యక్షుడు, విదేశాంగ కార్యదర్శి, రెవెన్యూ మంత్రి. కరెక్ట్ ఆన్సర్ సైన్యాధ్యక్షుడు. సెకండ్ క్వశ్చన్: జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 నాయకులు, జాబితా 2 తిరుగుబాటు కేంద్రాలు. నాయకుల్లో కున్వర్ సింగ్, హజ్రత్ మహల్, నానాసాహెబ్, బఖ్త్ ఖాన్. అండ్ జాబితా 2 తిరుగుబాటు కేంద్రాల్లో కాన్పూర్, ఢిల్లీ, అర్రా, బీహార్, లక్నో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కున్వర్ సింగ్, అర్రా, బీహార్, హజ్రత్ మహల్, లక్నో, నానాసాహెబ్, కాన్పూర్, బఖ్త్ ఖాన్, ఢిల్లీ. సో థర్డ్ క్వశ్చన్: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ AITUC 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్స్: NM జోషి, లాలా లజపత్ రాయ్, CR దాస్, సుభాష్ చంద్రబోస్. సో కరెక్ట్ ఆన్సర్ లాలా లజపత్ రాయ్. ఫోర్త్ క్వశ్చన్: ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? ఆప్షన్స్: మోర్లీ మింటో సంస్కరణలు, నెక్స్ట్ మాంటేగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935. సో కరెక్ట్ ఆన్సర్ మోర్లీ మింటో సంస్కరణలు. ఫిఫ్త్ క్వశ్చన్: క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ సోహగౌరా. సిక్స్త్ క్వశ్చన్: క్రింది వాటిలో ఏ శాసనం వేదదేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ బోహజ్కోయ్. సెవెంత్ క్వశ్చన్: జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. వారెన్ హేస్టింగ్స్, లార్డ్ వెల్లస్లీ, లార్డ్ మింటో 1, లార్డ్ హార్డింగ్ 1. సో జాబితా 2 సంధి, సల్బాయ్ సంధి, బస్సేన్ సంధి, అమృత్సర్ సంధి, లాహోర్ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వారెన్ హేస్టింగ్స్ సల్బాయ్ సంధి, లార్డ్ వెల్లస్లీ బస్సేన్ సంధి, లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి, లార్డ్ హార్డింగ్ 1 లాహోర్ సంధి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్: ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ థామస్ బాబింగ్టన్ మెకాలే, ఆప్షన్ 2 విలియం జోన్స్, ఆప్షన్ 3 హెన్రీ కోల్బ్రూక్, ఆప్షన్ 4 జేమ్స్ మిల్. సో కరెక్ట్ ఆన్సర్ థామస్ బాబింగ్టన్ మెకాలే. అండ్ నైన్త్ క్వశ్చన్: క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆప్షన్ 1 సేవా సదన్, బెహ్రామ్జీ ఎం మల్బారీ, ఆప్షన్ 2 దేవ సమాజం, రాధాకాంతదేవ్, ఆప్షన్ 3 సేవా సమితి, పండిట్ హరదైనాథ్ కుంజ్రు, ఆప్షన్ 4 బహుజన సమాజం, ముకుందరావు పాటిల్. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ 2 దేవ సమాజం, రాధాకాంతదేవ్ సరిగ్గా సరిపోలలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్: క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ ఆల్ఫోన్సో డి ఆల్బుక్వెర్కి, ఆప్షన్ 2 పెడ్రో అల్వారెస్ కాబ్రాల్, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్కో డి అల్మేడా, ఆప్షన్ 4 నినోడా కున్హా. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్సిస్కో డి అల్మేడా. 11th క్వశ్చన్: బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 అంటువ్యాధుల నిర్మూలన, ఆప్షన్ 2 రెవెన్యూ సెటిల్మెంట్, ఆప్షన్ 3 పట్టణ ప్రణాళిక, ఆప్షన్ 4 విద్య. కరెక్ట్ ఆన్సర్ రెవెన్యూ సెటిల్మెంట్. క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది? ఆప్షన్ 1 ప్రియదర్శిక, ఆప్షన్ 2 రత్నావళి, ఆప్షన్ 3 నాగానంద, ఆప్షన్ 4 కాదంబరి.
హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం కాదంబరి. 13th క్వశ్చన్. పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరికానిది? ఫస్ట్, దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఇది జమీందారులను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. నెక్స్ట్, ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. నెక్స్ట్, భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడింది. ఈ వాక్యాల్లో సరికానిది ఫస్ట్ ఆప్షన్. దీన్ని లార్డ్ కార్న్వాలిస్ 1795లో అన్న ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ 14th క్వశ్చన్. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 ఢిల్లీ సుల్తాన్, జాబితా 2 సంస్కరణలు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ, అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్, ఇల్టుట్మిష్ సిల్వర్ టాంకా పరిచయం. ఆప్షన్ డి ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల అభివృద్ధి. నెక్స్ట్ 15th క్వశ్చన్. వరాహిమిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది? ఆప్షన్స్ రసాయన శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఔషధం. సో కరెక్ట్ ఆన్సర్ ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. భారతదేశంలో ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్స్ రవీంద్రనాథ్ ఠాగూర్, అభనీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. 17th క్వశ్చన్. జిలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారు? ఆప్షన్స్ శంకరన్ నాయర్, సైఫుద్దీన్ కిచ్లేవ్, సత్యపాల్, ఎన్ఎన్ బెనర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ శంకరన్ నాయర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? అలీగర్ ఉద్యమం, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఫరైజీ ఉద్యమం, హాజీ షరియతుల్లా, తయూనీ ఉద్యమం, రషీద్ అహ్మద్ గంగోహీ, అహ్మదీయ ఉద్యమం, మిర్జా గులాం అహ్మద్. సో కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే తయూనీ ఉద్యమం, రషీద్ అహ్మద్ గంగోహీ ఇది సరిగ్గా సరిపోలేదు. నెక్స్ట్ 19th క్వశ్చన్. 1850 లెక్స్ లోకీ చట్టంకి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్స్ ఇది 14 ఏళ్లలోపు బాల్య వివాహాలను నిషేధించింది. ఇది బ్రిటిష్ భారతదేశం అంతటా సతీ నిషేధాన్ని విస్తరించింది. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. ఇది వితంతు వివాహాలకు చట్టపరమైన గుర్తింపునిచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ 1850 లెక్స్ లోకీ చట్టంకి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. నెక్స్ట్ 20th క్వశ్చన్. కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది? ఆప్షన్స్ బాల కార్మికుల నిర్మూలన, ఆలయ ప్రవేశ ఉద్యమం, మహిళా విముక్తి, వైష్ణవ ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఆలయ ప్రవేశ ఉద్యమం. 21st క్వశ్చన్. గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి? ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రాజీవ్, ఆపరేషన్ పవన్. సో కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ విజయ్. కర్ణాటక యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి. మొదటి కర్ణాటక యుద్ధం ఐక్స్లా చాపెల్లా ఒప్పందం, రెండవ కర్ణాటక యుద్ధం యాండబో ఒప్పందం, మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం. సో పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోలాయి? ఆప్షన్ 1 and 2, ఆప్షన్ 2 and 3, ఆప్షన్ 3 1 and 3, ఆప్షన్ 4 none of the above. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 and 3. మొదటి కర్ణాటక యుద్ధం ఐక్స్లా చాపెల్లా ఒప్పందం, మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం. నెక్స్ట్ 23rd క్వశ్చన్. అండము, హర్మిక, ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం? ఆప్షన్స్ చైత్యాలు, విహారాలు, స్తూపాలు, బసదీలు. కరెక్ట్ ఆన్సర్ స్తూపాలు. 24th క్వశ్చన్.
క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడింది అని పేర్కొంది? శాసనాలు: మాస్కి స్తంభ శాసనం, రమ్మిందే స్తంభ శాసనం, కల్సి స్తంభ శాసనం, వైశాలి స్తంభ శాసనం. సో కరెక్ట్ ఆన్సర్ రమ్మిందే స్తంభ శాసనం. 25th క్వశ్చన్. ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? కరెక్ట్ ఆన్సర్ పాండ్యాధ్యక్ష. 26th క్వశ్చన్. క్రింది ప్రకటనలు పరిగణించండి. హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దూస్ సమద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు. ఆప్షన్ బి. జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఆప్షన్ సి. జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు. సో పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది సరికానివి? ఆప్షన్ ఏ అండ్ బి సరికానిది. 27th క్వశ్చన్. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? బాబర్ కాన్వా యుద్ధం, అక్బర్ హల్దీఘాట్ యుద్ధం, హుమాయూన్ బిల్గ్రామ్ యుద్ధం, జహంగీర్ చౌసా యుద్ధం. సో సరికానిది జహంగీర్ చౌసా యుద్ధం. 28th క్వశ్చన్. క్రింది సంఘటనలను సరైన కాలానుక్రమానం ప్రకారం అమర్చండి. క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, చౌరీ చౌరా సంఘటన, పూనా ఒప్పందం. సో సరైన కాలక్రమానుసారం చౌరా చౌరీ సంఘటన ముందు జరిగింది, తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందం, తర్వాత పూనా ఒప్పందం, తర్వాత క్రిప్స్ మిషన్. సో ఆప్షన్ 2. నెక్స్ట్ 29th క్వశ్చన్. క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? ఆప్షన్స్: రెగ్యులేటింగ్ చట్టం 1773, చార్టర్ చట్టం 1833, భారత ప్రభుత్వ చట్టం 1858, భారత ప్రభుత్వ చట్టం 1935. సో కరెక్ట్ ఆన్సర్ చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ 30th క్వశ్చన్. సో హిస్టరీ సెక్షన్లో లాస్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది? రైల్వే రంగం, విద్యారంగం, నీటిపారుదల రంగం, పేదరిక నిర్మూలన. సో కరెక్ట్ ఆన్సర్ విద్యారంగం. సో దీంతో మనం ఫస్ట్ సెక్షన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో హిస్టరీలో మీరు ఎంత స్కోర్ చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీ